ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ గాని నిన్న ఫోన్ చేస్తే ఏడునోరా అంటే, అరే ఎమర్జెన్సీని హైదరాబాద్కి వచ్చిండ్రా అన్నాడు. తీరా వాడి స్టేటస్ చూస్తే ఈదులల్లా దెంగి తాగుతుండు కళ్ళు. వాడు తప్పు చెప్పినా వాడి స్టేటస్ తప్పు చెప్పది. అంతేగా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా చాలామందికి జరిగి ఉంటుంది. ఇది వానికి ట్యాగ్ చేయండి. వాళ్ళు తప్పు చెప్పినా వాళ్ళు ఫోటో తీసి స్టేటస్ పెట్టుకుంటారు కదా, అప్పుడు తెలిసిపోతుంది వాడు ఎక్కడున్నా అనేది. కరెక్ట్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది. ఆడపిల్ల తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులతోని మీకు ఎంత భూమి ఉంది అని అడుగుతారు. కానీ అబ్బాయి వ్యవసాయం చేయకూడదు, అమ్మాయికి వ్యవసాయం రాదు. మరి అలాంటప్పుడు భూమి ఎంత ఉంటే ఎందుకు, ఎంత వ్యవసాయం ఉంటే ఎందుకు? వ్యవసాయం ఉన్న వాళ్ళకు పిల్ల ఇస్తారు, కానీ పిల్లకు పనికి రాదు, పిల్లగాడు వ్యవసాయం చేయకూడదు. నాకు ఇంకా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. మీకేమైనా అర్థమై ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, బతుకున్నప్పుడే వాట్సాప్ డీపీలు చేంజ్ చేసుకోరి, మీ ఫోన్లో వాల్పేపర్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒకటే ఫోటో ఉంటుంది గోడకు అని. అందుకే బతుకున్నప్పుడే మీ వాట్సాప్ ఫోటోలు వాల్పేపర్ అన్నీ చేంజ్ చేసుకోరి. ఓకే? ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండుగే.